హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మ్యాటర్ ఏంటంటే ఈ వీడియోలో మనం తెలుగు బిగ్ బాస్ చరిత్రలోనే టాప్ 10 బెస్ట్ కంటెస్టెంట్స్ ఎవరో ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాము. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇక తెలుగు బిగ్ బాస్ చరిత్రలోనే టాప్ 1 కంటెస్టెంట్ వచ్చేసి నా ప్రకారంగా వన్ అండ్ ఓన్లీ కౌశల్ అనమాట, సీజన్ 2 విన్నర్. సో కౌశల్ ఎందుకంటే తను ఆడిన ఆట కానీ, తన గేమ్ స్పిరిట్ కానీ, తను కంటెస్టెంట్స్తో డీల్ చేసిన విధానం కానీ, కంటెస్టెంట్స్ తనని టార్గెట్ చేస్తున్నా కూడా తను హ్యాండిల్ చేసిన విధానం కానీ దట్ ఈజ్ నెక్స్ట్ లెవెల్. అంతే, మామూలు క్రేజ్ అయితే రాలేదు తనకి. అండ్ హీఈస్ నెంబర్ 1 ఇన్ తెలుగు బిగ్ బాస్ హిస్టరీ అనమాట. అండ్ చాలామంది ఎందుకో ఆ టైంలో టార్గెట్ చేసి కౌశల్ని లేపారు. ఇక ఆ తర్వాత ఏమైందో మనం చూసామన్నమాట. ర్యాలీలు అండ్ మొత్తం ఆ సీజన్లో ఉన్న కంటెస్టెంట్స్ యొక్క ఎలిమినేషన్లు, అబ్బో కౌశల్ ప్రభంజనమే ఆ టైంలో మాత్రం అసలు. అండ్ ది బెస్ట్ కంటెస్టెంట్ అబ్బా. అండ్ ఇక నెక్స్ట్ వచ్చేసి అభిజిత్, సీజన్ 4 విన్నర్ అనమాట. టార్చ్ బెర్రర్ అనే చెప్పాలి అభిజిత్ మాత్రం. నెక్స్ట్ లెవెల్ మైండ్ గేమర్ అనే చెప్పాలబ్బా. ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ కంటెస్టెంట్ ఇన్ తెలుగు బిగ్ బాస్ హిస్టరీ అనమాట. ఎందుకంటే తను టాస్క్లు ఆడపోయినా కూడా అందరితో ఆడిచ్చేవాడు అనమాట, మైండ్ గేమ్. సో నెక్స్ట్ లెవెల్ మైండ్ గేమ్ అయితే ప్లే చేసేవాడు అనమాట. అండ్ తను నామినేషన్స్లో కొన్ని డైలాగ్స్ చెప్పేవాడు. అండ్ ఒక హీరో లాగా అయితే కనపడ్డాడు అనమాట ఆ టైంలో. తను చెప్పిన మేకపులి డైలాగ్ కావచ్చు, రోబోలో ఆ స్ట్రాటజీ, ఆ వేసిన స్ట్రాటజీ కావచ్చు, ప్రతిదీ పర్ఫెక్ట్గా ఆడేవాడు అనమాట. సో అందుకనే హీఈస్ ద టాప్ 2 కంటెస్టెంట్. అండ్ ఇక నెక్స్ట్ వచ్చేసి నాకైతే సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ అనమాట. సో పల్లవి ప్రశాంత్ టాస్కుల్లో తను నెంబర్ 1, కౌశల్ కంటే నెంబర్ 1 అనే చెప్పాలి. సో అంత బాగా ఆడేవాడు అనమాట. బయట ఎలాగున్నాడు అనేది అది మనకు అనవసరం, బట్ బిగ్ బాస్ హౌస్లో తను బిహేవియర్ మాత్రం చాలా బాగుంది. అండ్ కంటెస్టెంట్స్కి రెస్పెక్ట్ ఇచ్చేవాడు, టాస్కులు బాగా ఆడేవాడు, ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇచ్చేవాడు. సో ఇవన్నీ ఉండేవి. సో దట్స్ ద గ్రేట్ థింగ్ అనే చెప్పాలి. సో అందుకే నాకు థర్డ్ ప్లేస్ వచ్చేసి పల్లవి ప్రశాంత్కి ఇస్తున్నా. ఇక నెక్స్ట్ వచ్చేసి శివాజీ గారు అనమాట, సీజన్ 7 నుంచి. శివాజీ గారు మాత్రం చాణక్య అనే చెప్పాలి. ఆడిచ్చేవాళ్ళు సీజన్లో మొత్తం, సీజన్ 7 మొత్తం ఒక ఊపారనే చెప్పాలి. పల్లవి ప్రశాంత్ని దగ్గర పెట్టుకొని కంటెస్టెంట్స్ అందరినీ ఆడిచ్చారు. నెక్స్ట్ లెవెల్ గేమ్ అయితే ఆడిచ్చారనమాట. బిగ్ బాస్ కూడా కాదు ఆడిచ్చింది, సీజన్ 7 మొత్తం నడిచింది నాకు తెలిసి స్పై గ్రూప్ వల్లే నాకు తెలిసి. అండ్ అందులో మెయిన్ రీజన్ ది వన్ అండ్ ఓన్లీ ది బాస్ ఆఫ్ తెలుగు బిగ్ బాస్ అనే చెప్పాలి, శివాజీ గారు అనమాట. చాలా బాగా గేమ్ ప్లే అయితే నడిపించారు. అండ్ ఇక ఆర్గ్యుమెంట్ పరంగా అయితే నెక్స్ట్ లెవెల్ కౌంటర్స్ అయితే ఇచ్చేవాళ్ళు అనమాట ఆపోనెంట్స్కి. సో అదనమాట. ఇక టాప్ 4 వచ్చేసి మన శివాజీ గారు అనమాట. టాప్ 5 వచ్చేసి సీజన్ 5 నుంచి విజే సన్నీ అనమాట. అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎంటర్టైనర్. అండ్ చాలా బాగా ఎంటర్టైన్ చేసేవాడు ఆ సీజన్లో. అండ్ ఆర్గ్యుమెంట్ పరంగా కూడా ది బెస్ట్ అనే చెప్పాలి. అండ్ టాస్కులు కూడా నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ అనేది కనపడేదన్నమాట మనకి విజయ్ సన్నీ నుంచి. సో తను అందుకనే టాప్ 5. అండ్ జెన్యూన్ కంటెస్టెంట్ అండ్ ఎంటర్టైనర్ కాబట్టి తనకి చాలా క్రెడిట్ అయితే ఇవ్వాలి. సో తనైతే టాప్ 5 కంటెస్టెంట్ అనమాట. ఇక టాప్ 6 వచ్చేసి సీజన్ 6 నుంచి బాలాదిత్య గారు అనమాట. బాలాదిత్య గారు తను యాజ్ ఏ కంటెస్టెంట్ కన్నా యాజ్ ఏ పర్సన్గా, యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్గా తను తెలుగు బిగ్ బాస్ చరిత్రలోనే నెంబర్ 1 ఉంటాడు నా ప్రకారంగా. సో తను చాలా గొప్ప మనిషి, అందులో మాత్రం నో డౌట్. ఆ సీజన్లో తనని ఎంత సతాయిచ్చారంటే, తను గొడవ పడకపోతే ఇండైరెక్ట్గా చెప్పించారు, నువ్వు గొడవ పడు అని. సో దట్ ఈస్
బిగ్ బాస్ అనమాట. చాలా పాలిటిక్స్ జరుగుతాయి. వాళ్ళ లాగా ఉన్నా కూడా వాళ్ళని మీరు గొడవలు పడండి బాగా ఇది చేస్తారు వచ్చి మధ్యలో కొంతమంది. వాళ్ళ గురించి ఎందుకులే కానీ ఇక మాట్లాడుకోవటం వేస్ట్. సో అది సో యాజ్ ఎ పర్సన్గా మాత్రం తను నాకైతే ఆకాశం అంతా ఎత్తుగా ఉంటారు. ది బెస్ట్ కంటెస్టెంట్ సీజన్ 6 నుంచి వన్ అండ్ ఓన్లీ బాలాదిత్య గారు అనమాట. అండ్ ఇక నెక్స్ట్ వచ్చేసి టాప్ 7 సీజన్ 8 నుంచి గౌతమ్ కృష్ణ. గౌతమ్ కృష్ణ తను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు. అండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి టాప్ 2కి రావటం అనేది అదిగా రికార్డ్ అనే చెప్పాలి. ఇంతవరకు ఏ సీజన్లో జరగలేదు. అండ్ ఎవరు అలాంటి రికార్డ్ని క్రియేట్ చేయలేదు అనమాట. సో ఈజ్ ఏ గ్రేట్ కంటెస్టెంట్. బట్ గెలవలేదు. బట్ నా ప్రకారంగా అయితే సీజన్ 8లో హీఈస్ ద రియల్ విన్నర్. సో అది. అండ్ గౌతమ్ కృష్ణ టాస్కులు చాలా బాగా ఆడేవాడు. అండ్ ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇచ్చేవాడు. అండ్ గేమ్ పరంగా కూడా చాలా మంచి పర్సన్. ఇక టాప్ 8 కంటెస్టెంట్ వచ్చేసి మన ఆదిరెడ్డి గారు అనమాట సీజన్ 6 నుంచి. సో ఆదిరెడ్డి గారి గురించి చెప్పాలంటే వన్ ఆఫ్ ది బెస్ట్ కంటెస్టెంట్. అండ్ ఆ టైంలో టాస్కులు బాగానే ఆడేవాళ్ళు. అండ్ కొన్ని ఆర్గ్యుమెంట్స్ కూడా చాలా బాగుండాయి అనమాట. అండ్ ఆ సీజన్లో పర్లేదు, బాగానే ఆడారు, బాగానే ఆర్గ్యుమెంట్స్ కూడా చేశారు. బట్ ఏమో తెలీదు మరి టాప్ 4లో అయితే వచ్చారనమాట. సో అది. ఇక నెక్స్ట్ వచ్చేసి సీజన్ 6 నుంచే లేడీ కంటెస్టెంట్ కీర్తి గారు టాప్ 3 కంటెస్టెంట్ అనమాట. అండ్ ఇప్పటి వరకు ఫీమేల్స్లో ఎవరు విన్నర్ కాలేదు. బట్ ఎవరైనా మంచి కంటెస్టెంట్ ఉన్నారు అంటే హోల్ తెలుగు బిగ్ బాస్ చరిత్రలోనే నాకైతే కీర్తి గారు అనమాట. సో చాలా బాగా ఆడేవాళ్ళు. అండ్ బిహేవియర్ చాలా బాగుండేది అనమాట. సో దట్స్ ద మెయిన్ థింగ్ అనే చెప్పాలి. సో తనైతే టాప్ 9లో ఉంటారు. ఇక నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ కంటెస్టెంట్ బట్ నాట్ లీస్ట్ టాప్ 10లో నాకైతే మానస్. సీజన్ 5 నుంచి మానస్ నెక్స్ట్ లెవెల్ కంటెస్టెంట్ అనమాట. తను విజే సన్నీకి ఎంత బాగా సపోర్ట్ చేశాడంటే తన బెస్ట్ ఫ్రెండ్కి ఎంతగా వరకు సపోర్ట్ చేయాలో అంత సపోర్ట్ చేశాడు. అండ్ ఫ్రెండ్షిప్కి అయితే తను ఇచ్చే వాల్యూకి మాత్రం నేనైతే గులాం అయిపోయా అని చెప్పాలి. ఇక గేమ్ పరంగా చెప్పాలా, హీఈస్ ద బెస్ట్. టాస్కులు మాత్రం ఏమన్నా ఆడేవాడా, చాలా బాగా ఆడేవాడు. సో యాజ్ ఎ పర్సన్గా కూడా తను చాలా మంచి కంటెస్టెంట్. సో ఇదనమాట టాప్ 10 కంటెస్టెంట్స్ అయితే వీళ్ళు. ఇంకా చాలామందే ఉన్నారు బట్ టాప్ 10 చెప్పాలి కాబట్టి వీళ్ళ పేర్లు అయితే చెప్తున్నా. ఇంకా ఎవరున్నారంటే సోహెల్ ఉన్నాడు, మనకు తెలిసిందే, కథ వేరుంటుంది సోహెల్. అండ్ ఇంకా ఎవరున్నారు, మెహబూబ్, హరియానా, ఇలా కొంతమంది అయితే ఉన్నారు. సో ఇదనమాట టాప్ 10 బెస్ట్ కంటెస్టెంట్స్ వీళ్ళే. సో మరి మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరో కూడా కామెంట్ చేయండి.